ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించను. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ఆగమనమునకు, క్రీస్తు మానవుడిగా మన మధ్య నివసించుటకు ముఖ్య ఉద్దేశం ఏమిటి, పరమార్థం ఏమిటో ఈ చిన్న ప్రసంగం ద్వారా మీ అందరికి తెలియచేయటకు సంతోషిస్తూ ఉన్నాను. ఇది చాలా ముఖ్యమైన ప్రసంగము, చాలా ఖచ్చితంగా చెప్పగలను. ఈ ప్రసంగాన్ని మీరు ఎప్పుడు కూడా విని ఉండారు. అందుకనే చాలా శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. వీలైతే మీ బైబిల్ దగ్గర పెట్టుకొని చెప్పిన వాక్యాలను తీసి చదవటానికి ప్రయత్నం చేయండి. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిర్గమాకాండం 3వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదవగలిగితే అక్కడ మోషే గారితో దేవుడు సంభాషిస్తూ ఉన్నాడు. ఒకసారి చదవండి. అప్పుడు మోషే దేవునితో అయినచో నేను ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను మీ కడకు పంపెనని చెప్పవలెను కదా. మీ పితరుల దేవుడు నన్ను మీ కడకు పంపెనని చెప్పవలెను కదా. అప్పుడు వారు ఆ దేవుని పేరేమి అని నన్ను అడిగినచో నేనేమి చెప్పవలేను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మోషే గారి మాటలలో ఒక అర్థం ఉన్నది, ఒక నిగూఢ సత్యము దాగి ఉన్నది. మోషే గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాట్లాడే దేవుడు ఎవరో తెలియదు మోషే గారు, ఆ దేవుని పేరేమిటో కూడా తెలియదు. అప్పుడు దేవుడు ఏం చెప్తారు, నేను మీ పితరుల దేవుడను, యాకోబు దేవుడను, ఇస్సాకు దేవుడను, ఇదిగో అబ్రహాము దేవుడను అని చెప్తారు. కానీ మోషే గారి ప్రశ్న ఏమిటి, వారు గనక ఇజ్రాయేల్ ప్రజలు గనక ఆయన పేరేమని అడిగినా నేనేమి చెప్పాలి అంటే, ఈ మాటల్లో అర్థం ఏమిటంటే మోషే గారికి కూడా దేవుని పేరేమిటో తెలియదు. మోషే కాలం వరకు కూడా దేవుడు తను బయలుపరుచుకోలేదు. నా పేరు ఫలానా అని ఎప్పుడు కూడా ఎవరికి కూడా చెప్పలేదు. ప్రజలు పిలిచారు దేవుణ్ణి, ఎల్ రోయి అని, ఎల్ షడాయ్ అని, రఫా అని రకరకాల పేర్లతో ప్రభు సాక్షాత్కారం ఇచ్చినప్పుడు, ప్రభు అనుభూతిని పొందినప్పుడు రకరకాల పేర్లతో ప్రజలు పిలిచారు. కానీ దేవుడే ఇది నా పేరు అని ఇప్పుడు కూడా బయలుపరచుకోలేదు. అందుకనే మోషే గారికి తెలియని దేవుడు కాబట్టి నీ పేరేమిటో నాకు తెలియదు, వారు అడిగితే నేనేమి చెప్పాలి? ఇదే ప్రశ్న వేస్తారు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ పంచగ్రంథాలు ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశ కాండము, ఈ పంచగ్రంథాలను రాసిన వ్యక్తి మోషే గారు. రాసిన మోషేకే నిర్గమకాండం 3వ అధ్యాయం వరకు కూడా ఆ దేవుని పేరేమిటో తెలియదు. కానీ ఆదికాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయములలో మనము దేవుని పేరు యావే అని మనం అక్కడ చదువుతూ ఉంటాం. 2వ అధ్యాయము 4వ వచనం 2వ భాగం చదవండి. సృష్టి 2వ కథనం దగ్గర నుండి. దేవుడైన యావే భూమిని ఆకాశమును సృష్టించిన నాడు. ఆ తర్వాత వచనం 7వ వచనం చదవండి. అప్పుడు దేవుడైన యావే 8వ వచనము, దేవుడైన యావే ఏదెనులో తూర్పుగా ఒక తోటను నాటెను. 15వ వచనము, దేవుడైన యావే నరుని కొనిపోయి ఏదెను తోటలో సాగు చేసుకున్నటకు కాచుటకును దానిలో ఉంచెను. 3వ అధ్యాయం 1వ వచనం, దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నింటి యందును సర్పము జిత్తుల మారిది. 14వ వచనం, అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లా నేను నీవు ఇంత పని చేసేటివి కనుక జంతువులలోను క్రూర మృగములలోను నీవు శాపమునకు గురియగుదువు. ఇక ఈనాడు చాలు. ఇవన్నీ కూడా ఎందుకు చదివిస్తున్నాను అంటే,
ఆది కాండము మొదటి అధ్యాయం ఏమని ఉంటుంది? దేవుడు సృష్టి చేసినప్పుడు దేవుడు 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 అనే ప్రస్తావన జరుగుతుంది. 4వ అధ్యాయం నుంచి కూడా దేవుడు అనే ప్రస్తావన జరుగుతుంది, కానీ దేవుడైన యావే అనే ప్రస్తావన ఉండదు. 2, 3 అధ్యాయాలు మాత్రమే దేవుడైన యావే అని రాయబడి ఉంది. నా ఉద్దేశ ప్రకారం ఏమిటంటే, ఇది మరొక పాఠం అవుతుంది, ప్రసంగం అవుతుంది, కానీ క్లుప్తంగా చెప్తా. పంచగ్రంథాలను రాసిన మోషేకు దేవుడి పేరేమిటో తెలుసు. తను ఎన్నుకున్నప్పుడు, పిలిచినప్పుడు, పంపిస్తూ ఉన్నప్పుడు దేవుడు తనను తానుగా బయలుపరుచుకొని ఒక పేరునిచ్చారు. ఆ దేవుడి పేరు యావే అని తెలుసు కాబట్టి, ఈయన రాస్తున్న సందర్భంలో, తరువాత రాసిన గ్రంథము కాబట్టి రాస్తున్న సందర్భంలో పేరు అక్కడ ప్రస్తావన జరిగింది. దీనికి వేరే వేరే కథనాలు కూడా ఉన్నాయి. అది వేరే పాఠము, వేరే ప్రసంగం అవుతుంది. 1-2 సార్లు ఈ 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మాత్రమే యావే అనే పేరు ప్రస్తావన జరుగుతుంది. ఆది కాండం మొత్తం చదివినా దేవుడైన యావే అనే పేరు మరలా మనకి కనిపించాడు. దేవుడు ఆదాముతో మాట్లాడినప్పుడు దేవుడు అనే పేరు మాత్రం ఉంటుంది. ఆ తర్వాత 2-3 అధ్యాయాలు యావే అనే ప్రస్తావన జరుగుతుంది. ఆ తర్వాత నోవాను పిలుస్తారు. 7వ అధ్యాయము 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. దేవుడు నోవాతో ఇట్లా నేను మానవులకు చివరి గడియలు 7వ అధ్యాయం 1వ వచనం ఇప్పుడు మరలా దేవుడు నోవాతో ఈ తరము వారిలో నీవొక్కడవే నీతిమంతుడవు. 5వ వచనము నోవా దేవుడు ఆనతిచ్చినట్లే చేశాను. ప్రస్తావన చూడండి, ఒక్క అధ్యాయంలో యావే అని రాశారు. ఆ తర్వాత మరలా దేవుడు 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 మాత్రమే వస్తుంది. ఒకవేళ నిజముగా నోవాకి గనక యావే అని పేరు తెలిసి ఉంటే దేవుడైన యావే ఆనతిచ్చినట్లే చేశాను అని రాస్తారు. లేకపోతే దేవుడైన యావే నోవాతో ఇట్లా నేను అని రాస్తారు. అంటే నోవా కాలంలో కూడా దేవుని పేరు యావే అని ఎవరికి కూడా తెలియదు, అది బయలుపరచలేదు. ఆ తరువాత అబ్రహామునకు పిలుపు సందర్భంలో 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పాను, నీ దేశమును వదిలి వెళ్ళిపో అని చెప్తారు. 7వ వచనము అక్కడ దేవుడు అబ్రాహామునకు కనబడి ఈ దేశమును ఈ సంతతికి అప్పగించుచున్నాను. ప్రియమైన సహోదరులారా, నేను చెప్పదలుచున్నది ఏమిటి అంటే, నోవా కాలంలో కానీ అబ్రహాము కాలంలో కానీ తన తనయుల కాలము ఇసాకు కానీ యాకోబు కానీ యోసేపు కాలంలో కానీ దేవుడైన యావే అని ప్రస్తావన ఎప్పుడు జరగదు. దేవుడు అని మాత్రమే. దేవుడు పలికినట్లు చేయటము, దేవుడు సాక్షాత్కారం ఇచ్చినప్పుడు అక్కడ బలిపీఠాన్ని ఏర్పాటు చేసి అక్కడ పూజలు చేయటం మాత్రమే చేశాడు. అంతేకాని దేవుడైన యావే అనే పేరు ఉండదు. ఆయనకు ఆనిగా చెప్పుకున్న పేరు ఏమిటంటే, నేను ఈసాకు దేవుడను, అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను, మీ పితరుల దేవుడను. ఇది ఆయన పేరుగా ఆయనే చెప్పుకుంటూ ఉంటారు. మొట్టమొదటిసారిగా దేవుడు తన పేరు తాను చెప్పుకున్న సందర్భం ఏమిటంటే, నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం. దేవుడు మోషేతో నేను ఉన్నవాడను అనెను, మరియు ఉన్నవాడు నన్ను మీ కడకు పంపాను అని ఇశ్రాయేలుతో చెప్పుము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు తనకు తానుగా పెట్టుకున్న మొదటి పేరు ఉన్నవాడు. ఈ ఉన్నవాడు కొన్ని సందర్భాలలో కొంతమందికి కనిపించారు. అది అబ్రహామునకు బేతేలు దగ్గర కానీ, షేకెము దగ్గర కానీ, హాయి నడుము కానీ కనిపిస్తూ ఉంటారు. ఆ కనిపించినప్పుడు, సాక్షాత్కారం ఇచ్చినప్పుడు ఆ దేవుడు ఇక్కడ ఉన్నారు అని వాళ్ళు గ్రహించారు, ఆ అనుభూతిని పొందారు. దేవుడు ఉన్నవాడు, కానీ ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆయన అంతటా ఉన్నాడు, కానీ అనుభూతిని పొందింది ఎక్కడ అంటే కొన్ని ప్రాంతాలలో మాత్రమే. అది అబ్రహామునకు ఆ హారా ప్రాంతంలో కానీ, లేకపోతే షేకెము ప్రాంతంలో కానీ, రకరకాల ప్రాంతాల్లో ప్రభు ప్రత్యక్షమయ్యి ప్రభు అక్కడ ఉన్నాడని తెలియజేసుకున్నాడు. అది
యాకోబుకైతే కలలో కనిపిస్తారు. యాకోబు ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఆది కాండము 28:15. నేను నీకు చేదోడు వాదోడుగా ఉండును. నేను నీకు చేదోడు వాదోడుగా ఉండును. నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుచుందును. తిరిగి నిన్ను ఈ చోటికి చేర్తును. నేను చెప్పినదంతా చేయి వరకు నిన్ను వదలను అను. ఇక్కడ ఏమంటున్నారు? ఉన్నవాడు ఎక్కడ ఉన్నాడు? కొన్ని ప్రాంతాల్లోనే మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. ఆయన మహత్వాన్ని, శక్తిని బయలుపరుస్తూ ఉన్నాడు. అంతటా ఉన్నవాడు కొన్ని ప్రాంతాల్లో ఉన్నారని వాళ్ళ అనుభూతిని పొందుతూ ఉన్నారు. ఇప్పుడు యాకోబు గారికి ఏం చెప్తున్నాడు? కలలో కనిపించిన తర్వాత, ఇదిగో నేను ఉన్నవాడును, నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడ ఉంటాను, నేను నీకు తోడువై ఉండును, చేదోడు వాదోడుగా ఉంటాడు. అంటే రెండో దగ్గరకు వస్తున్నాం. మొదటిగా ఉన్నవాడు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాడు. రెండవ భాగం ఏమిటి? ఆ ఉన్నవాడు కొంతమందితో ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కొంతమందికి చేదోడు వాదోడుగా ఉండి వారు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి దేవుడు వెళ్తూ నేను ఉన్నానయ్యా నీతో అని అభయమిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఇది రెండో భాగం. ఈ రెండో భాగంలో నిర్గమకాండానికి వస్తే అక్కడ మనం గమనించగలము, ఆ ఉన్నవాడు మేఘస్తంభముగా, అగ్ని స్తంభముగా ఇజ్రాయెల్ ప్రజల మధ్య వాసము చేసి వాళ్ళను నడిపిస్తూ ఉన్నాడు. అంటే గమనించండి, ఎక్కడో ఉన్నవాడు వాక్కై మన మధ్యకు వస్తూ ఉన్నాడంటే ఈ ప్రయాణం గురించి మీకు వివరిస్తూ ఉన్నాడు. ఆ వాక్కైన దేవుడు, ఉన్నవాడైన దేవుడు ఎలా మన మధ్యకు వస్తూ ఉన్నాడో దాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఆ ఉన్నవాడు కనిపిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నాడు అని కొన్ని ప్రాంతాలు మాత్రమే చూడగలం. రెండవది, ఆ ఉన్నవాడు కొంతమందితో ఉన్నాడు. అది అబ్రహాముతో కానీ, మోషేతో కానీ, యాకోబుతో కానీ ఉన్నాడు. వారికి చేదోడు వాదోడుగా ఉండి వారి మధ్య ఉన్నారు. ఆ ఉన్నవాడే ఇజ్రాయెల్ ప్రజల మధ్య ఉండి మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా ఉండి వారిని నడిపిస్తూ ఉన్నారు. ఇది రెండో భాగం. మూడవ భాగం ఏమిటంటే, ఆ ఉన్నవాడు వారి మధ్య స్థిరకాలం ఉండటానికి ఇష్టపడటం. అదే మందస్సము, గుడారము, దేవాలయం. ఇప్పటి వరకు కూడా ఎక్కడో కొన్ని ప్రాంతాల ప్రత్యక్షమైన వ్యక్తి, కొంతమందితో ఉన్న వ్యక్తి ఇప్పుడు ప్రజలందరి మధ్య ఉండటానికి ఒక గుడారం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. మందస్సం పెడుతూ ఉన్నారు. అక్కడ ఆ గుడారం చుట్టూ కూడా పవిత్రమైన స్థలం అని చెప్పేసి అక్కడ ఎవరు కూడా ప్రవేశించే వాళ్ళు కాదు. మోషే ప్రవేశించేవాడు, లేకపోతే ఆ తరువాత వచ్చిన యాజకులకు మాత్రమే ప్రవేశము, మిగతా వారికి లేదు. ఎందుకని? దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఉండే స్థలం అని. అంటే 3 భాగాలు చూశారు. ఈ ఉన్నవాడు కొన్ని ప్రాంతాల్లో ఉండటం, ఈ ఉన్నవాడు అని పేరు గల దేవుడు కొంతమందితో ఉండటము, ఈ ఉన్నవాడు స్థిరకాలం ఇజ్రాయెల్ ప్రజలతో వాసము చేయాలని ఒక దేవాలయ నిర్మాణం వరకు కూడా మనం చూస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ప్రసంగంలో రెండో భాగం, ఈ ఉన్నవాడు ఎవరితో ఉన్నాడు అంటే లూకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనం. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఉన్నవానికి కాస్త ఏలిన వారని పేరు వచ్చింది. ఈ ఏలినవారు అన్న పేరు కానీ, ఇమ్మానుయేలు అన్న పేరు కానీ, దేవుడు అని కానీ, యావే అనే పేరు కానీ రకరకాల భాషలు మారుతున్నాయి, కానీ ఆ యొక్క భావం మారటం లేదు. ఇప్పుడు యెషయా గ్రంథము 7:14 చదవండి. సరే వినుడు, ప్రభువే మీకు ఒక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఆ పేరుకి అర్థం ఏమి చదువుమా? అతడు పెరిగి పెద్దవాడై చెడును నిరాకరించి మంచిని చేపట్టి కాలము వచ్చే వరకును తేనెను పెరుగును. ఆ ఇమ్మానుయేలు అనగా అర్థము మత్తయి శుభవార్త 1వ అధ్యాయము. యేసు కలలో కనిపించినప్పుడు ఆ ప్రస్తావన జరుగుతుంది. ఇమ్మానుయేలు అనే ప్రస్తావన 1వ అధ్యాయము 23వ వచనం చదవండి. 22, 23 కలిసే ఉంటాయి. 23వ వచనం.
గర్భము ధరించి ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కన్ను ఆయనను ఇమ్మానుయేలును పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. ఏమని అర్థం అమ్మా? దేవుడు మనతో ఉన్నాడు. అక్కడ ఉన్నవాడు అని పేరు పెట్టుకున్న దేవుడు ఇమ్మానుయేలుని రూపాంతరం చెంది పేరు మార్చుకొని ఏమని చెప్తున్నాడు? దేవుడు మీతో ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆ భావం మారటం లేదు. ఉన్నవాడు, ఆయన పేరు ఉన్నవాడు అంతే, అంతటా ఉన్నవాడు. కానీ ఈ భాష మారిందంతే. ఇమ్మానుయేలు అని వస్తున్నారు. యెషయా ప్రవక్త పలికిన అదే మాటను ఇక్కడ దేవదూత యోసేపు గారితో చెప్తున్న భావం ఒకటి, దేవుడు మనతో ఉన్నాడు. ఆ దేవుడే మరియమ్మతో కూడా ఉన్నాడు. ఇక్కడ ఏమైనా పదం ఉపయోగించారు? ఏలినవారు అని ఉపయోగించారు అంతే. ఈ తర్జుమాలో లేదా భాష రూపాంతరం చెందుతున్నప్పుడు వస్తున్న పదాలు, కానీ అక్కడ భావం ఏమిటి, అసలైన సత్యం ఏమిటంటే ఆ ఉన్నవాడే నీతో కూడా ఉన్నాడు. ఎవరికైతే సాక్షాత్కారం ఇచ్చాడో, కొన్ని ప్రాంతాలలో నేను ఉన్నానని రుజువు చేసుకున్నాడో అతనే నీతో ఉన్నాడమ్మా. ఏ ఉన్నవాడైతే యాకోబును అబ్రహామును కానీ అందరిని కూడా చేదోడు వాదోడుగా నడిపించాడో ఆ ఉన్నవాడే నీతో ఉన్నాడమ్మా. ఏ ఉన్నవాడైతే గుడారంలో ఉండి మందసంలో ఉండి ప్రజల మధ్య వాసం చేశాడో ఆ ఉన్నవాడే అమ్మ నీతో ఉన్నాడు అని చెప్తున్నారు. దాన్ని సింపుల్గా ఏమన్నారు? ఏలిన వారు మీతో ఉన్నారు అని చెప్తున్నారు. ఆ ఉన్నవాడే చివరికి మరియమ్మ గర్భమున ఉన్నాడు, మరియతో ఉన్నాడు. ఆ గర్భగుడిలో మందసములో ఉన్న దేవుడు ఇదిగో మరియమాత అనే మందసములో ఆమె గర్భమందు వాసం చేశాడు. ఇది క్రిస్మస్, ఇది ఆగమనము. ఇదే అసలైన పరమార్థం. ఎందుకు ప్రభు ఈ లోకానికి వస్తూ ఉన్నారనేది ఇది పరమార్థము. ఆ ఉన్నవాడు మనతో ఉండుట, స్థిరంత కాలం ఉండుటకు, మనతో ఉండుటకు వస్తూ ఉన్నాడు. ఇక ముగింపుగా యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం చదవండి. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసం సిద్ధపరిచి మరలా వత్తును. నేను ఉండు స్థలముననే మీరు ఉండినట్లు అండర్లైన్ చేసుకోవాలి ఆ పదము. నేను ఉండు స్థలముననే మీరు కూడా ఉండునట్లు. అది క్రిస్మస్ యొక్క ముఖ్యమైన భావం, ఉద్దేశం. ఎందుకు ప్రభు ఈ లోకానికి వస్తూ ఉన్నారు? ఆ ఉన్నవాడు ఎందుకు ఇక్కడ ఉన్నాడు? పశువుల పాకలు జన్మించాడు, మరే తల్లి గర్భమును ఉదయించాడు, మన మధ్య ఎందుకు వాసం చేస్తున్నాడంటే ఈ క్రిస్మస్ యొక్క అర్థము, క్రీస్తు రాకడకు ఆగమనంకు అర్థం ఏమిటంటే ఆ ఉన్నవాని దగ్గర మనము కూడా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఆశ చూడండి. మనం సృష్టించడమే కాదు, రక్షించడమే కాదు, మన కోసం మరణించడమే కాదు. ఆయన ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఏ తోట నుంచి అయితే వీళ్ళని వెళ్ళగొట్టానో, ఈ లోకము నుండి అయితే వీరు బయటకు వెళ్ళిపోయారో, మరలా ఆ లోకానికి, ఆ ఉన్నవాడు ఉన్న ప్రాంతానికి తీసుకుని వెళ్ళటానికే క్రీస్తు ప్రభు వచ్చారు. అంత అర్థం ఉన్నది యోహాను రాసిన సువార్తలో. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించను. ఎందుకు నివసించారు, ఎందుకు జన్మించారంటే దాని అర్థం ఇది. ఆ ఉన్నవాడు తనతో ఉండుటకు మనం తీసుకుని వెళ్ళటానికే వచ్చాడు, ఇక్కడ ఉంచటానికి కాదు. అందుకే ప్రభు స్పష్టంగా చెప్తున్నాను, నేను వెళ్ళి మీకు నివాస స్థానములు సిద్ధపరిచి వస్తాను. నేనున్న చోటనే మీరు కూడా ఉంటారు. ఇప్పుడు దేవుడు అంతటా ఉంటే మనం కూడా అంతటా ఉండాలి. దేవుడు పరలోకంలో ఉంటే మనం కూడా పరలోకంలో ఉండాలి. దేవుడు మన మధ్య ఉంటే మనం కూడా ఆయన మధ్యలో ఉండాలి. ఇదే కదా ఆయన కోరుకునేది. అందుకే కదా ఆయన మానవ రూపం దాల్చింది. ఆయన మనందరూ కూడా తీసుకుని వెళ్ళి ఆయన దగ్గర ఉంచాలి. ఉన్నవాని దగ్గర మనము ఉండాలి. ఇది దేవుని యొక్క ఆశ, ప్రణాళిక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉన్నవాని దగ్గర మనం ఉండాలంటే, దేవుడు తీసుకుని వెళ్ళాలంటే దేవుడికి అంతా సాధ్యమే. కానీ కొన్ని కండిషన్లు ఉంటాయి. ఎవరైతే సిద్ధపాటుగా ఉంటారో వాళ్ళని తీసుకుని వెళ్తారు. కొంతమంది విడివబడటం, కొంతమంది తీసుకుని పోబడటం మనం చూస్తాం రకరకాల ఉపమానాలు. ఎవరైతే సిద్ధముగా ఉంటారో వారిని తీసుకుని వెళ్తాడు దేవుడు. వచ్చారు కదా, జన్మించారు కదా, ఆ ఉన్నవాడు మన మధ్య ఉన్నాడు కదా, మనం తీసుకుని వెళ్ళటానికే కదా అనుకుంటే పొరపాటు.
ఆయన ఉద్దేశం అదే. కానీ ఎవరైతే రెడీగా ఉంటారో, సిద్ధపాటు కలిగి ఉంటారో వారిని మాత్రమే ప్రభు తీసుకుని వెళ్తారు. ఆ ఉన్న వాడి దగ్గర, ఆయన ఉన్న స్థలంలో మనము కూడా ఉంటాం. కాబట్టి ఆయన రాకడను, మొదటి రాకడను, జన్మదినాన్ని ఘనముగా కొనియాడిన మనము ఆయన వచ్చి మనం తీసుకుని వెళ్ళే సందర్భంలో సిద్ధపాటు కలిగి ఉండాలని, ఆయన ఉన్న స్థలంలో మనము కూడా ఉండాలని ప్రార్థన చేద్దాం. అందుకే సిద్ధపడదాం. దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.